పిఆర్పి పార్టీలో జాయిన్ అయ్యారు. అవునండి. పిఆర్పి పార్టీలో ఒక స్థాయిలో ఉన్నారు. ఎందుకు అంత అయిపోయిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు? ఫైర్ మీద నీళ్లు పడి వర్షం పడింది. ఎవరు వేశారు ఆ నీళ్ళు? పెద్ద పరిమిలో అండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అమరావతి కాదు, నేను విశాఖపట్నాన్ని మెయిన్గా చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చిన రోజు నేను కింద కూర్చుంటానని నిరసిస్తూ మీరు కూడా కూర్చోండి అని. అంటే దట్ వాజ్ ది ఫస్ట్ డే. అంటే డే 1 నుండి నేను అమరావతిని కాపాడుకోవడం కోసం. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నారు. రెడ్ బుక్తో ప్రజల్ని భయపెడతారని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తారు. ఏం చెప్తారు మీరు? లాస్ట్ 5 ఇయర్స్లో రెడ్ బుక్ కాదు, రెడ్ బ్లడెడ్ రాజకీయాలు. గతంలో మీరు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు చిరంజీవి గారు కలిసి పనిచేశారు. మీతో పాటు పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో వెళ్ళకుండా టీడీపీలో ఎందుకున్నారు? ఆయన యువరాజ్యం చేశారు, మీరే మహిళా అధ్యక్షురాలు చేశారు. అవును, ఇద్దరు సేమ్ కేడర్లో పనిచేశారు. సేమ్ ఏంటండి, చిరంజీవి గారి తర్వాత సెకండ్ ప్లేస్లో శోభారాణి ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. కార్ల్ మార్క్స్ థియరీ నుంచి కాంశీరామ్ థియరీ దాకా మాట్లాడిన ఒకే ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్. తను నమ్ముకున్న సిద్ధాంతం కొలాప్స్ అయినప్పుడు ఎంత హర్ట్ అయ్యారు. ప్రవీణ్ ప్రగడాల గారి భార్యకు అదే విషయం ఉంది. నా భర్త క్షమాపణ గుణం ఉంది, క్షమించండి అంది. ఎవరు చనిపోయినా కూడా అసలు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యల దగ్గర ఎక్కడ ఏ లోపం జరగలేదు అనేది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. టీడీపీ పార్టీకి చాలా దగ్గరగా ఉంటారు సినిమాకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య వ్యక్తులు కూడా. అవునండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ రావట్లేదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు జరగట్లేదు, సినిమా ఫంక్షన్లు జరగట్లేదు? దీనిపై ఎందుకు కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మన హీరోలు రావడానికి కూడా భయపడే చేదనుభవం జగన్ గారు చూపించారు. అంటే పీఆర్పీలో కొంతమంది నాయకులు అంతా కలిసి ఈ రోజున వైసీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ రాకుండా టీడీపీకి వెళ్ళడం కారణం ఏంటి? ఇప్పుడు మనం మళ్ళీ ఎంటర్ కావాలి ఎక్కడో చోట అనుకునే లోపల నాకు లోకేష్ గారే ఫోన్ చేశారు. టోటల్గా మంచి ప్రభుత్వం. మొన్న మేము సింబల్స్ కూడా విడుదల, ఎందుకంటే ఎవరు నిద్రపోవట్లేదు, ఎవరు ఖాళీగా లేరు. కాషాయం ధరించుకునేదాకా వెళ్ళిపోయి సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవాలి అనేదాకా వెళ్ళారు అని అంటే తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం అనే పదానికి ఆస్కారం లేదు.